ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారిన కొన్ని తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకు ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. తులారాశి, మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలోనూ రాశి అధిపతి అయ్యి అష్టమాధిపతి అయిపోయి ఆయన దశమంలో శుక్రుడు ఉన్నాడు, గుడితో కలిసినాడు. సరే దశమంలో శుక్రుడు ఉన్నాడంటే ఎక్కడైనా సరే రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడంటే వాళ్ళకి ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా తయారైపోతారు, కళాకారుడుగా ఉంటారు. మీరు కళారంగంలో ఉంటారు కదా, మీ మిథున రాశి తులారాశి వారికి కళ బాగా ఇష్టం ఉంటాయి. సినిమాలు, షూటింగులు, లేకపోతే వీడియోలు అంటాం కదా అదొకటి, తర్వాత పాటలు పాడడము, యాంకరింగ్ ఉండడము, ఇలా కళారంగం, డైరెక్షను, యాక్టింగ్, నటన. దశమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు రాణిస్తారు, డెఫినెట్గా రాణిస్తారు ఈ కళారంగంలో ఉన్న వారికి. అలాగే మిగతా వారి కళారంగంలో లేని వారి సంగతి మరి డబ్బులు బాగా ధనం వస్తుందండి, ధనప్రాప్తి కలుగుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుంటారు. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి బాగా రాణింపు ఉంటుంది. పక్కనే గురుడు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలో పనిచేసే వారికి ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. పైగా ఆ గురుడు చతుర్థ భావం చూడడం వలన కూడా ఆభరణాలు, వాహనాలు, చదువులు ఆటంకాలు లేకుండా రాణించడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తల్లిగారికి బాగుంటుంది. అంతేకాకుండా మీ సాహిత్యం అంటారు సరే, కొంతమంది సాహిత్య రంగాల్లో బాగా రాణించడం అద్భుతమే. అష్టమాధిపతిగా దశమంలో ఉన్న ఆ భావాన్ని చెడగొడుతూ ఉంటాడు అనుకోవడం తప్పు. చెడగొట్టినా కూడా ఇబ్బంది పెడతాడేమో తప్ప చెడగొడ్డు. అష్టమాధిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. కానీ మీకు దశమ స్థానంలో ఉండడం వలనే, దశమ కేంద్ర స్థానంలో భాగ్యస్థానము, కేంద్ర స్థానం అనేది అత్యంత పవర్ఫుల్ రాశులు అంటాం కదా. పైగా లగ్నం తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ లగ్నం ఏంటంటే రాశి అంటే దశమస్థానం శుక్రుడు అంటే ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ మంచి యోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో బాగా డెవలప్ అవుతారు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 8వ తారీఖు మారుతున్నాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి, మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి, మాస శివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుణ్ణి తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి, మర్చిపోతుంటాను నేను ఇప్పుడు. మన్య సూక్తంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుణ్ణి అభిషేకం చేస్తే, వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారమై తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు. అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోష కాలం రోజు కూడా శివాభిషేకాలు, మార్నింగ్ టైం చేసుకోవాలి శివాభిషేకాలు, ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి. ఆ రోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో 5:30, 6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం, 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుని ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం,
ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు. ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఇంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్య చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తి పరచడమే ఈ శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మనం తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజుని అమావాస్య రోజుని చాలా గొళ్ళల్లో టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళల్లో. ఉదాహరణకి నేను నాకు తెలిసిందంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి సార్, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సార్. పూజలు అంటే మీన్ ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం, అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడంలో చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకేడబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో, సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని, నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుని పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది. ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహార అంటే, దశ పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు, హారము అంటే హరించబడ్డం. అంటే మనస వాచ అంటారు సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియని పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు. 10 రకాలైన పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదే ఉందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవాళ్ళంటే దశమి పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి మనం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన వల్లనే మనం బియ్యాన్ని మనం రవ్వగా చేసుకున్న బియ్యపిండి అది కూడా తినచ్చు అనమాట. దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది,
త్రయోదశి 27వ తారీఖు కూడా శనీశ్వరుడు పూజించడమే, అంతే విధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే 13వ తారీఖు శనివారం రోజు అమావాస్య ముందర వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశి మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉందామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుడిని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.